బాహ్యమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అంతరంగ సంబంధమైన విషయాల మీద తక్కువ సమయాన్ని కేటాయించే పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. లోకం ఎప్పుడూ కూడా ఒక విశ్వాసిని ఏం చేస్తుంది అంటే ఆకర్షిస్తూనే ఉంటుంది. డిఫరెంట్ ఫేజెస్లో, ఏజ్ని బట్టి మనం మాట్లాడితే డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని లోకము ఎప్పుడూ కూడా ఒక విశ్వాసిని లేదంటే ఒక క్రైస్తవ కుటుంబాన్ని, నిజమైన రక్షణ పొందినటువంటి కుటుంబాన్ని ఎప్పుడూ కూడా లోకము పడగొట్టడానికి, వాడితో కలుపుకోవడానికి, వాడిలో లీనం చేసుకోవడానికి, వాడితో పాటు నిత్య నాశనానికి, నరకానికి జోగేటట్టుగా చేయడానికి రకరకాలైనటువంటి బాహ్యమైనటువంటి విషయాల మీద మనసుని లగ్నం చేసేటట్టుగా మనిషిని ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరణకి మనం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా పడకపోతే ఆకర్షించబడిపోతాం.